దట్టమైన నల్లమల్ల అడవిలోని పులులు, అడవి జంతువులు తిరిగే ప్రాంతంలో సంవత్సరానికి కేవలం 3 రోజులు మాత్రమే నిర్వహించే సలేశ్వరం లింగమయ్య జాతర. లోయ అడుగున ఉన్న లింగమయ్యను దర్శించుకోవాలి అంటే దాదాపు 4 కిలోమీటర్లు అత్యంత కఠినమైన దారిలో రాళ్ళు రప్పలపై అడుగులు వేస్తూ అస్తవ్యస్తంగా ఉన్న దారిలో ప్రాణాలను సైతం లెక్క చేయకుండా లోయ అంచుపోంటి ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని నడవాల్సిందే. మన తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్నగర్ జిల్లా శ్రీశైలం వెళ్ళే దారిలో నల్లమల్ల అడవి ప్రాంతంలో ఉంటుంది. ఈ ప్రాంతానికి ఫరహాబాద్ ఫారెస్ట్ అని పేరు. మనం ఈ అడవిలోనే దాదాపు 17 కిలోమీటర్ల వరకు జర్నీ చేయాల్సి వస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ అర్జున్ వర్మ. మేము సలేశ్వరం జాతరకి వచ్చినాం. సంవత్సరానికి ఒక్కసారి నిర్వహించే ఈ నల్లమల్ల ఫారెస్ట్లో ఉండే సలేశ్వరం జాతరకి రావడం జరిగింది. ఈ సలేశ్వరం జాతర సంవత్సరానికి కేవలం 3 రోజులు మాత్రమే తెరిచి ఉంటుంది. ఆ 3 రోజుల పాటు జాతరలాగా నిర్వహిస్తారు. మొత్తం మీద ఈ సలేశ్వరం ఏరియా ఉంది, అక్కడికి వచ్చేసినాము. లోయలకు దిగే ముందుకు ఇక్కడ అందరు భోజనాలు అవి చేస్తారు. ఫ్రెండ్స్ మొత్తం అయిపోయింది, అందులో టమాటా పప్పు కూడా అయిపోయింది. ఉట్టి శారదా తిన్నాం. అన్నదానం అయితే అయిపోయింది. ఇక ఇప్పుడు కొండకు సలేశ్వరం దేవుని దర్శనం చేసుకోవడానికి లోయ కిందికి దిగుతున్నాము. లెట్స్ వాచ్ ఇట్ కంటిన్యూ. ఈ జాతర ప్రతి సంవత్సరం ఉగాది పండుగ తర్వాత వచ్చే చైత్ర పౌర్ణమి ముందు రోజు నుండి 3 రోజుల పాటు కంటిన్యూషన్గా జరుగుతుంది. ఇక్కడ నుంచే దిగాలి లోయలోకి. సో ఫస్ట్ స్టార్టింగ్ ఒక క్లిప్ ఉండాలని చెప్పి ఇట్లా ప్లాన్ చేస్తున్నాము. ఓకే, చలో స్టార్ట్. మేము లైట్గా అన్నదానం స్వీకరించిన తర్వాత సరిగ్గా లోయలోకి దిగడం 3:40కి స్టార్ట్ చేసినాం. ఈ సంవత్సరంలో ఉగాది పండుగ తర్వాత 11, 12, 13 తేదీలలో జాతర ఇక్కడ నిర్వహించడం జరిగింది. మేము 13 తారీఖు లాస్ట్ రోజు వెళ్ళడం జరిగింది. మేము ఒక 500 మీటర్స్ చూడంగా ఈ లోయల్లోకి దిగడంలో ఇంకా పూర్తి కాలేదు. అప్పుడే మావానికి చెమటలు కారుతున్నాయంట ఫుల్గా. అంటే ఈ చెమటలు కావరా, నాకు ఇట్లనే వస్తాయి రెగ్యులర్గా అలవాటు. ఈ చెమటలు నాకు కామన్. ఈ జాతరను తెలంగాణ అమర్నాథ్ యాత్రగా భావిస్తారు. మనము లోయలోకి దిగడం అనేది దాదాపు ఒక 4 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఇది అత్యంత కఠినమైన దారి. మొత్తం రాలే, అడుగు తీసి అడుగు పెడదామన్నా రాలే, ఇంకా వేరే ఆప్షన్ లేదు. కొంచెం అజాగ్రత్త నడిచినా కానీ దెబ్బలు తాగడం, కింద పడడం జరుగుతుంది. కొంచెం కష్టమైన పని ఇది. ఈ జాతర నిర్వహణ బాధ్యత మరియు ఇక్కడ పూజారులు కూడా చెంచు జాతి వాళ్ళే నిర్వహిస్తారు. దర్శనానికి వెళ్ళే దారిలో భక్తులు వస్తున్నాం లింగమయ్య అని, రిటర్న్ వచ్చేటప్పుడు పోతున్నాం లింగమయ్య అని అంటారు. ఈ జాతరకు నేను పోయినసారి కూడా వచ్చిన, ఈసారి కూడా బ్యాక్ టు బ్యాక్ కంటిన్యూషన్ అవుతుంది. లోయలో ఉన్న లింగమయ్య స్వామి దర్శనం చేసుకోవడానికి వెళ్తున్న మార్గంలో మధ్యలో ఒకసారి ఆగడం జరిగింది. ఆల్మోస్ట్ మేము సగం వరకు వచ్చేసాము. ఒక ఫోటో తీసారా మా గ్రూప్ని? ఒక ఫోటో తీయండి. ఈ లోయ ప్రాంతం, ఇక్కడి ప్రదేశం చూపరులను ఆకట్టుకుంటుంది. మొదటిసారి వచ్చిన వాళ్ళు మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. లింగమయ్య స్వామిని దర్శించుకోవడానికి ఇదే లాస్ట్ రోజు కాబట్టి ప్రజలు తండోపతండాలుగా రావడం వలన పోలీస్ సిబ్బంది వారు కొంతమందిని పంపిస్తున్నారు. మీరు ఇక్కడికి రావాలనుకుంటే మొదటి రోజు వస్తేనే బాగుంటుంది. ఎందుకంటే రోజులు పెరిగే కొద్దికి ఎక్కువ మంది పబ్లిక్ వస్తారు కాబట్టి ఫస్ట్ డే ప్లాన్ చేసుకుంటే బెటర్ ఆప్షన్. ఇక్కడ ఫోన్ సిగ్నల్స్ అసలుకే ఉండవు కాబట్టి లిక్విడ్ క్యాష్ మెయింటెనెన్స్ చేస్తే మంచిది. ఈ యాత్రకు చిన్నపిల్లలు, ముసలి వాళ్ళు రాకపోతే మంచిది. ఒకవేళ వస్తే మాత్రం చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.
భక్తులు తండోపతండాలుగా రావడం వలన చాలా సమయం పడుతుంది దర్శనానికి. మాకైతే చాలా సమయం పట్టింది. లోయ కింది వరకు రావడానికి దాదాపు 9 అయ్యింది. మేమైతే అడుగడుగున చాలా ఇబ్బంది పడ్డాం. ఎక్కువ క్రౌడ్ ఉండడం వల్ల కొన్ని సిచ్యువేషన్లో అయితే కింద పడిపోతామో, తొక్కిసలాట అట్లాంటి జరుగుతుందేమో అన్న భయం కూడా మా లోపల కలిగింది. మీ లైఫ్లో కూడా ఒకసారి కంపల్సరీకి సలేశ్వరం టెంపుల్ని అయితే విజిట్ చేయండి. మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది, మంచి అనుభూతి కలుగుతుంది. మీకు మీ కుటుంబ సభ్యులకు కూడా మంచి జరుగుతుంది. ఈ గుహలోనే స్వామివారి టెంపుల్ ఉంటుంది. ఇక్కడనే దర్శనం చేసుకున్నాము. పోలీస్ వాళ్ళు వీడియో తీయొద్దని చెప్పారు, అందుకే తీయలేదు. ఈ దర్శనం మొత్తం అయిపోయేసరికి మాకు 11 అయ్యింది. ఇక పైకి ఎక్కాలి, ఇంకెంత టైం పడుతుందో చూడాలి. ఈ జాతర సమయంలో అచ్చంపేట్, నాగర్ కర్నూల్, కల్వకుర్తి నుండి ఇక్కడికి స్పెషల్ బస్సెస్ సదుపాయం ఉంటుంది. ఫ్రెండ్స్, ఫైనల్గా లోయ కిందికి దిగి దర్శనం చేసుకొని పైకి వచ్చేసినాం. పైకి వచ్చేసరికి నైటు 12 అవుతుంది. మేము ఈవినింగ్ టైంలో పావుదొక్క 4 గంటలకు ఎంట్రీ ఇస్తే నైట్ 12 అయింది. చాలాసేపు పట్టింది ఈసారి జర్నీ. మాకు దర్శనానికి మొత్తం కంప్లీట్గా 8 గంటలన్నర సమయం పట్టింది. దర్శనం అయిపోయిన తర్వాత లైట్గా అన్నదానం స్వీకరించి ఇంటికి బయలుదేరాము.